బాయ్ అక్క. బాయ్ బాయ్, జాగ్రత్త. ఇప్పటిదాకా ఫాలో చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు? హాయ్. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను? అది మా అక్క రమ్మంటే. ఎంత అక్రమంటే మాత్రం అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నీ కోసం అంత దూరం నుంచి వస్తే కారులో వెళ్ళిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు నేను నిన్ను రమ్మనలేదు కదా. కానీ నేను వస్తానన్నాను కదా. ప్లీజ్ గోకుల్, నేను నీతో రాలేను. అయితే నేను నీతో వస్తాను. చెప్పేది అర్థం చేసుకో. నీ బైక్ ఎక్కడం మా వాళ్ళెవరైనా చూస్తే బాగోదు, వేరేలా అనుకుంటారు. నన్ను చదివించడం కూడా మానేస్తారు. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. ఎందుకంత భయపడుతున్నావు? మన ఇద్దరం ఫ్రెండ్సే కదా. అవును. ఆల్రెడీ 2 సార్లు నా బైక్ ఎక్కావు కదా. అవును. అయితే అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు? పైగా నువ్వు నా ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాను, నువ్వు అలాగే ఫీల్ అవుతున్నావు కదా. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం ఎందుకు? ఎందుకంటే మీలాగా నేను సిటీలో పుట్టి పెరగలేదు. సిటీ కల్చర్ మా ఇంట్లో తెలీదు, అసలు ఇష్టపడరు కూడా. అందుకే ఇలాంటివి వద్దు అంటున్నాను. మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఇంకే రిలేషన్షిప్ లేదు కదా. 100% లేదు. నువ్వు చెప్పింది 100% నిజమైతే నా బండెక్కు. అందులో 1% అబద్ధం ఉన్నా కూడా నా బండెక్కకు. ఇదిగో నాయుడు బావా, ఏంటి మీరు చేసిన పని? ఏమింది బాబాయ్, మేమేం చేసాము? చేసిందంతా చేసి ఏం చేశానని అడుగుతున్నావా? అసలు చెల్లెల్ని పెంచే పద్ధతి ఇదేనా అని. చెల్లె రే సుడిగా, మా చెల్లె చేసింది బాబాయ్. ఏం చేసిందంటావేట్రా? నీ చెల్లెలు చేసిన పనికి గోదావరి జిల్లా మొత్తం ముక్కును వేలేసుకుని తెలుసా? అసలు ఏం జరిగింది బాబాయ్? నిజంగా నీకేం తెలీదా? నాకేం తెలియదు బాబాయ్, ఏం జరిగింది చెప్పు. మీ చెల్లెలు ఇంటర్లో మన జిల్లా ఫస్ట్ వచ్చిందిరా అబ్బాయి. ఏమో బాబాయ్, తెలియజేసి ఉండదు అది అసలు. ఏంటి పురసూరి విన్నావా? చెల్లి జిల్లా ఫస్ట్ నిజమా? ఎప్పుడు? ఎప్పుడని నన్ను అడుగుతావేంట్రా? పేపర్ చూడలేదా? లేదు బాబాయ్, పొద్దున్న పొలానికి వెళ్ళి కదా, పేపర్ చదవలేదు. నిజమా? బాలేటోడిరా నువ్వు. నీ చెల్లి గురించి జిల్లా మొత్తం కోడే కూస్తుంది. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మీ నాన్న ఎలాగూ లేడు. ఇక నుంచి అన్నమైనా నాన్నమైనా అమ్మవైనా అన్నీ నువ్వే. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి అమ్మాయికి స్వీట్ తినిపించు. అలాగే బాబాయ్, వెళ్తాను. అవును, పై చదువులు పట్నం ఏమైనా పంపిస్తావా, లేకపోతే ఇక్కడే ఉంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? ఏం లేదురా, మా తోడలుడు కొడుకు ఒకడు ఉన్నాడు. బాబాయ్ అప్పుడు పెళ్ళిటి నాలుగైపోతే నాయుడు బాబు ఉన్నాడు. నా చెల్లిని పెద్ద చదువులు చదివిస్తాను బాగా చదివిస్తాను, సూపర్ చదివిస్తాను. మంచిది, బాగా చదివించాలి మరి. ఉంటాను. అలాగే బాబాయ్. అయ్యా ఇక వెంటనే వెళ్ళి సీట్లు పట్టరా. వెళ్ళు. అలాగే వెళ్ళు. కీర్తి చలాయ్. కీర్తి ఏది ఎక్కడ కీర్తి.